హలో ఫ్రెండ్స్, పూణే నివాసి అయిన వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే బ్రిటిష్ పాలనతో విసుగు చెంది ఒకరోజు ఆయుధాలు తీసుకున్నాడు. అతను 300 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డబ్బును పేదలకు పంచడానికి సంపన్నులను దోచుకోవటం ప్రారంభించాడు. ఈ బృందం పూణే సమీపంలోని ధబాలి గ్రామంలోని ఒక వ్యాపారి ఇంటిపై దాడి చేసినప్పుడు సమస్య తలెత్తే వరకు అంతా బాగానే ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వారి కోసం వసూలు చేసిన పన్నును ఒక వ్యాపారి ఇంట్లో ఉంచారు. అంటే పన్నుల సొమ్మును కొల్లగొట్టి సమీపంలోని కరువు పీడిత గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ సంఘటనతో బ్రిటిష్ వారు ఆగ్రహం చెందారు. అలాగే సమూహం యొక్క నాయకుణ్ణి బందిపోటుగా ప్రకటించారు. అతని తలపై బహుమతిని ఉంచారు. కానీ వాసుదేవ్ బల్వంత్ వెనక్కి తగ్గేవాడు కాదు. అతను బొంబాయి గవర్నర్ తలపై ఒక బహుమతిని ఉంచాడు. ఇక ఎవరైనా గవర్నర్ను చంపలేకపోతే వారు ఏ ఆంగ్లేయుడిని చంపినా వారికి బహుమతి లభిస్తుందని ప్రకటించాడు. అయితే ఈలోగా రివార్డుతో ప్రలోభపెట్టిన ఒక ఇన్ఫార్మర్ వాసుదేవ్ బల్వంత్ని పట్టుకున్నాడు. బ్రిటిష్ వారు విప్లవకారులను పట్టుకున్న తర్వాత వారిని ఉరితీయటం లేదా కాలాపాని అని పిలువబడే అండమాన్లోని సెల్యులార్ జైలుకు పంపారు. వాసుదేవ్ కూడా ఇదే జరిగింది. అతను కాలాపాని జైలుకు పంపబడ్డాడు. అక్కడ అతను మరణించాడు. కానీ ఈ జైలు అండమాన్లో కాదు, ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న సుదూర అరబ్ దేశంలో ఉండేది. కాబట్టి ఈ జైలు ఎక్కడుంది, అరేబియాలోని ఏ భాగం బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది, మరియు అది భారతదేశం నుంచి ఎలా విడిపోయింది, ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. యెమెన్ అనే అరబ్ దేశానికి 3260 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశం ఇది. ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన వద్ద ఏడెన్ అనే ఓడరేవును చూస్తారు. క్రైస్తవులు, ముస్లింలు మరియు యూదుల ప్రకారం దేవుడు ఆడంని సృష్టించిన ప్రదేశమే ఏడెన్ భాగం. అయినప్పటికీ ఈ నౌకాశ్రయం భారతదేశంతో సుమారు 2000 సంవత్సరాల క్రితం సంబంధాన్ని కలిగి ఉంది. భారతదేశం మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య వాణిజ్యం జరిగినప్పుడు అది ఈ మార్గం గుండానే ఉండేది. ఈ ఓడరేవు వద్ద 3 సముద్రాలు కలుస్తాయి. ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది. ఇందులో ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం కూడా కలుస్తాయి. ఈ మార్గాల గుండా ప్రయాణించే నౌకలకు ఏడెన్ను కీలకమైన సముద్ర కేంద్రంగా మార్చింది. మీరు మ్యాప్ను నిశ్చితంగా పరిశీలిస్తే భారతదేశంలోని మంగళూరు ఓడరేవు నేరుగా ఏడెన్ పోర్టుకి ఎదురుగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు. ఏడెన్ గొప్ప చరిత్రను కలిగి ఉంది. దీని గురించి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే పురాతన పుస్తకంలో కూడా వివరించబడింది. 1వ శతాబ్దం ఏడీలో వ్రాయబడిన ఈ రోమన్ గ్రంథం ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ గురించి విస్తృతమైన వివరాలను అందిస్తోంది. భారతదేశానికి వాణిజ్య మార్గాలను గుర్తించడంలో రోమన్లకు సహాయం చేయటం ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. ఏడెన్ ఒక తీర ప్రాంత నగరంగా పేర్కొనబడింది. వజ్రాలు, దంతాలు, పత్తి, నీలిమందు, నల్ల మిరియాలు, ఖర్జూరం మరియు వైన్తో సహా భారతదేశం నుండి మంచినీరు మరియు వస్తువులను అందించే నౌకలను అద్భుతమైన స్టాప్ అని చెప్పొచ్చు. ఈ పుస్తకం ప్రకారం ఈ వస్తువులు భారతదేశం నుండి ఏడెన్ నౌకాశ్రయానికి రవాణా చేయబడ్డాయి. రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత 2 ప్రాంతాల మధ్య వాణిజ్యం చాలా సంవత్సరాలు కొనసాగింది. 1509లో అరేబియా సముద్రంలో జరిగిన నావికా యుద్ధం అన్నింటినీ మార్చినప్పుడు ఈ యుద్ధంలో గుజరాత్ సుల్తాన్, ఈజిప్ట్ యొక్క మమ్లుక్ సుల్తానేట్ మరియు కాలికట్ యొక్క జామోరిన్ యొక్క సంయుక్త నౌకాదళాలకు వ్యతిరేకంగా పోర్చుగీస్ సామ్రాజ్యం పాల్గొన్నది. ఆ సమయంలో భారతదేశం నుండి ఐరోపాకు సుగంధ ద్రవ్యాలను రవాణా చేయడానికి ఒకే ఒక వాణిజ్య మార్గం ఉంది. ఈ మార్గంలో సుగంధ ద్రవ్యాలు, చక్కెర, ఆభరణాలు, గోధుమలు, తమలపాకులు, అరేబియా గుర్రాలు, ఖర్జూరాలు మరియు డ్రై ఫ్రూట్లను భారత ఉపఖండం నుంచి పెర్షియన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్రం గుండా ఏడెన్ నౌకాశ్రయానికి, అక్కడి నుంచి ఈజిప్టు మరియు రోమ్కు తీసుకెళ్లారు. ఇస్లామిక్ పాలకులు ఈ మొత్తం వాణిజ్య మార్గాన్ని నియంత్రించారు. దాని నుండి అపారమైన లాభాన్ని పొందారు. ఉదాహరణకు కాలికట్ను పరిశీలిద్దాం. ఆ సమయంలో వాణిజ్య డైనమిక్స్లో కాలికట్ నుంచి 4.64 డ్యూకాట్లకు కొనుగోలు చేసిన సుగంధ ద్రవ్యాలు, యూరోపియన్ కరెన్సీగా ఉపయోగించే బంగారు నాణేలు ఈజిప్ట్లో 25 డ్యూకాట్లకు విక్రయించబడతాయి. ఈ సుగంధ ద్రవ్యాలు వెనిస్కు చేరుకునే సమయానికి వాటి ధర 56 డకాట్లుగా పెరుగుతుంది. అలాగే పోర్చుగల్లో అవి 80 డకాట్లు పొందుతాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల ధర భారతదేశం నుండి పోర్చుగల్కు 20 రెట్లు పెరిగింది. ఈ అధిక ధర పోర్చుగల్కు భారంగా మారింది. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నప్పుడు అది పోర్చుగల్కు ప్రత్యక్ష వాణిజ్య మార్గాన్ని తెరిచింది. 1500 సంవత్సరంలో పోర్చుగల్ భారతదేశానికి నౌకాదళాన్ని పంపింది. కొచ్చిన్లో తన మొదటి ఫ్యాక్టరీని స్థాపించింది. ఈ చర్య పోర్చుగల్కు తక్కువ ఖర్చుతో ఐరోపాకు సుగంధ ద్రవ్యాలు పంపడానికి అనుమతించింది. ఇది దక్షిణ భారతదేశంలో వాణిజ్య పోటీని రేకెత్తించింది. అప్పటి వరకు గుజరాత్ సుల్తాన్ మరియు మలబార్ యొక్క జామోరిన్ ఈ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించారు. ఆ తర్వాత పోర్చుగీస్ జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. గుజరాత్ మరియు కాలికట్ ఈజిప్ట్ నుండి సహాయం కోరడానికి దారితీసింది. ఇది ఏడెన్ ఓడరేవును నియంత్రించింది.
ఆ సమయంలో మామ్లూక్ సుల్తాన్ అల్ అష్రఫ్ ఖాన్సు అల్ జారీ ఈజిప్ట్ను పాలించాడు. అలాగే భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారం అతని రాజవంశానికి ప్రధాన ఆదాయ వనరు కూడా. పోర్చుగీసు చొరబాటు వార్త అతని రాజ్యంలో చాలా ఆందోళన కలిగించింది. మామ్లుక్స్ సముద్రంలో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బలమైన అశ్విక దళంలో ఒకటైన బలీయమైన రాజవంశం కూడా. భారతదేశం నుంచి ఎర్ర సముద్రం వరకు మామ్లుక్ మసాలా నౌకలపై పోర్చుగీసు దాడులు జామోరిన్తో సహా వారి భాగస్వాములకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. విసుగు చెందిన మమ్లుక్ సుల్తాన్ 1509లో అడ్మిరల్ హుస్సేన్ అల్ కుర్దీ నేతృత్వంలో తన సైన్యాన్ని భారతదేశానికి పంపాడు. 9 సంవత్సరాల తర్వాత 1509లో అల్ కుర్దీ మరియు పోర్చుగీస్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఫలితంగా పోర్చుగీసు విజయం సాధించింది. 1517లో వారు ఒట్టోమన్ సామ్రాజ్యానికి మరో నష్టాన్ని చవిచూశారు. ఇది వారి పతనానికి దారితీసింది. దీని తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యం ఏడెన్ మరియు మిగిలిన ఎమెన్ను స్వాధీనం చేసుకుంది. ఇది ఒట్టోమన్లు మరియు పోర్చుగీసు మధ్య గణనీయమైన ఘర్షణకు దారితీసింది. చివరికి ఒట్టోమన్లు విజయం సాధించారు. కాలికట్ నుండి సుగంధ ద్రవ్యాలు పోర్చుగల్ చేరుకునే సమయానికి ధర 4.64 డ్యూకాట్ల నుంచి 80 డ్యూకాట్లకు పెరిగాయి. ఇది పోర్చుగీసుకు మసాలా వ్యాపారం యొక్క లాభదాయకమైన ఖరీదైన స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం 1500 సంవత్సరంలో పోర్చుగల్ను కొచ్చిన్లో ఫ్యాక్టరీ స్థాపించడానికి అనుమతించింది. యూరప్కు ప్రత్యక్ష మరియు చౌకైన సుగంధ ద్రవ్యాల వ్యాపార మార్గాన్ని సులభతరం చేసింది. అలాగే దక్షిణ భారతదేశంలో వాణిజ్య పోటీలను రేకెత్తించింది. ఈజిప్టుకు చెందిన మమ్లుక్ సుల్తాన్ ఆదాయం కోసం సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై ఆధారపడింది. 1509లో పోర్చుగీసును ఎదుర్కోవటానికి ఒక నౌకాదళాన్ని పంపాడు. అయినప్పటికీ ఒక పెద్ద ఓటమి మామ్లుక్లను బలహీనపరిచింది. ఇది 1517లో ఓట్టోమన్లపై వారి పతనానికి దారితీసింది. మామ్లుక్లను ఓడించిన తర్వాత ఓట్టోమన్లు ఏడెన్ మరియు ఎమెన్లను తన నియంత్రణలోకి తీసుకున్నారు. ఇది పోర్చుగీసుతో మరింత విభేదాలకు దారితీసింది. చివరికి ఓట్టోమన్లు ఈ ప్రాంతంలో తమ అధికారాన్ని పటిష్టం చేసుకున్నారు. ఈ ఖాతా హిందూ మహాసముద్రంలో వాణిజ్యం, శక్తి మరియు సంఘర్షణ యొక్క క్లిష్టమైన పరస్పర చర్యను మరియు ప్రాంతీయ ప్రపంచ చరిత్ర మీద కూడా దాని ప్రభావాన్ని చూపించింది. మామ్లుక్ మరియు ఓట్టోమన్ వివాదాల తరువాత పోర్చుగీస్ వారు జెడ్డా మరియు మోచా వంటి ఇతర ఓడరేవులను ఉపయోగించుకునే విధంగా బలవంతంగా ఏడెన్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇది 300 సంవత్సరాల పాటు ఒట్టోమన్ సుల్తానుల పాలనలో ఏడెన్ యొక్క క్షీణతను గుర్తించింది. అయితే 1837లో ఒక ముఖ్యమైన సంఘటన ఏడెన్ యొక్క స్థితిని పునరుద్ధరించింది. ఫిబ్రవరి 20, 1837న దరియా దౌలత్ అనే ఓడ కలకత్తా నుంచి జెడ్డాకు వెళుతుండగా చీకటి రాత్రి కారణంగా ఏడెన్ సమీపంలో ఒక బండను ఢీకొట్టింది. దోపిడీదారులను అరికట్టేందుకు బ్రిటిష్ జెండాను ఎగురవేస్తూ విలువైన సరుకుతో నింపిన ఓడ పనిచేయకుండా పోయింది. ఏడెన్కు చెందిన సుల్తాన్ మెహసిన్ ఓడలో చిక్కుకుపోయిందని తెలుసుకున్న తర్వాత దానిని స్వాధీనం చేసుకున్నాడు. తమ నౌకను స్వాధీనం చేసుకున్నందుకు కోపంతో ఉన్న బ్రిటిష్ వారు సుల్తాన్తో చర్చలు జరపడానికి ఒక దూతను పంపారు. ప్రారంభంలో వారు ఓడరేవుపై ఉమ్మడి నియంత్రణను సుల్తాన్ మెహసిన్ సూచించిన ఒక ఒప్పందానికి వచ్చారు. అయితే బ్రిటిష్ వారు పూర్తి నియంత్రణను డిమాండ్ చేశారు. 1 సంవత్సరం పాటు చర్చలు జరిగినప్పటికీ సుల్తాన్ మొహిసిన్ పూర్తి నియంత్రణ విడిచిపెట్టడానికి నిరాకరించాడు. తత్ఫలితంగా బ్రిటిష్ దళాలను పంపి ఏడెన్పై దాడి చేసి దానిని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశారు. ఏడెన్ ఇప్పుడు అదే చట్టాలకు లోబడి భారతదేశంలో భాగమైంది మరియు భారత రూపాయి అధికారిక కరెన్సీగా చేయబడింది. బ్రిటిష్ వారు ఏడెన్లో ఒక కర్మాగారాన్ని స్థాపించారు. అలాగే 2000 మంది భారతీయ సైనికులతో కూడిన బెటాలియన్ను అక్కడ ఉంచారు. 1850లో ఏడెన్ను పన్నురహిత ఓడరేవుగా ప్రకటించారు. అలాగే బ్రిటిష్ వారు దీనిని మద్యం, ఉప్పు మరియు ఆయుధాల వ్యాపారం కోసం ఉపయోగించారు. ఏడెన్లో నియంత్రణ కోల్పోయిన తర్వాత పోర్చుగీసు వారి వ్యాపారాన్ని జెడ్డా మరియు మోచా వంటి ఇతర ఓడరేవులకు మార్చారు. ఇది ఓట్టోమన్ పాలనలో ఏడెన్ క్షీణతను దారితీసింది. పునరుజ్జీవ సంఘటన 1837లో ఏడెన్ సమీపంలో దరియా దౌలత్ యొక్క స్ట్రాడ్డింగ్ మరియు సుల్తాన్ మొహిసిన్ దానిని స్వాధీనం చేసుకోవటం బ్రిటిష్ దృష్టిని ఏడెన్పై తీసుకొచ్చిన కీలక ఘట్టంగా గుర్తించబడింది. బ్రిటిష్ భాగస్వామ్య నియంత్రణ కోసం చర్చలు విఫలమైన తర్వాత భారతీయ చట్టాలు మరియు కరెన్సీని విధించడం ద్వారా ఏడెన్ను బ్రిటిష్ ఇండియాలో దాడి చేసి విలీనం చేసుకున్నారు. ఏడెన్ ఒక కర్మాగారం మరియు సైనిక ఉనికితో ఒక ముఖ్యమైన బ్రిటిష్ అవుట్పోస్టుగా అభివృద్ధి చేయబడింది. వాణిజ్యానికి, ముఖ్యంగా మద్యం, ఉప్పు మరియు ఆయుధాల్లో కీలకంగా పన్నురహిత ఓడరేవుగా మారింది. నిర్లక్ష్యానికి గురైన గ్రామం నుంచి బ్రిటిష్ నియంత్రణలో కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఏడెన్ రూపాంతరం చెందటం ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరియు వాణిజ్యం మరియు సైనిక చరిత్రలో దాని శాశ్వత వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది. తదుపరి 20 సంవత్సరాలు ఏడెన్ హిందూ మహాసముద్రంలో ముఖ్యమైన ఓడరేవుగా మిగిలిపోయింది.
1869లో సూయిజ్ కెనాల్ ప్రారంభించిన తర్వాత ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపా మధ్య వాణిజ్యానికి ఇది కీలకమైన కేంద్రంగా మారినందున ఏడెన్ నౌకాశ్రయం యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఓడరేవు యొక్క ఆదాయం 8 రెట్లు పెరిగింది. ముఖ్యంగా ఏడెన్ను బ్రిటిష్ వస్తువుల గిడ్డంగిగా మార్చింది. భారతదేశంతో ఏడెన్ యొక్క చారిత్రాత్మక వాణిజ్య సంబంధాలు దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్ కాలంలో గుజరాతీ మరియు మార్వాడి వ్యాపారులు కూడా అక్కడ అభివృద్ధి చెందారు. ఇది గణనీయమైన భారతీయ జనాభాకు దారితీసింది. ఈ సమయంలో ఏడెన్లో ఒక జైలు కూడా ఉంది. ఇది రెండవ కాలాపాని వలె పనిచేసింది. వాసుదేవ్ బలవంత్ ఫడ్కేతో సహా అనేక మంది భారతీయ విప్లవకారులను అక్కడ ఉంచారు. వారి కథను మేము ఇంతకుముందు పంచుకున్నాం కూడా. పంజాబ్ చివరి మహారాజు దులీప్ సింగ్ వంటి భారతీయ చరిత్రలో అనేక ఇతర ముఖ్యమైన వ్యక్తులతో కూడా ఏడెన్ ముడిపడి ఉంది. అందుకే అతను బహిష్కరించబడ్డాడు. అలాగే ఇంగ్లాండ్కు పంపబడ్డాడు. కానీ అతను పంజాబ్కు తిరిగి రావాలనే ఆశతో తన జీవితం మొత్తం గడిపాడు. 1864లో అతను పెట్రోల్ పంపులో పనిచేశాడు మరియు క్రమంగా ర్యాంకులను అధిరోహించి ఫ్రెంచ్ సంస్థలో సేల్స్ మేనేజర్గా మారాడు. అతను చివరికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. తన జీవితం నుంచి ఒక కథనాన్ని పంచుకున్నాడు. అతను ఏడెన్లో నివసించినప్పుడు 10 రూపాయలు కూడా ఖర్చు చేయడానికి 10 సార్లు ఆలోచించేవాడు. ఏడెన్ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగమైతే అది భారతదేశం నుంచి ఎప్పుడు విడిపోయింది. ఏప్రిల్ 1937లో బ్రిటిష్ ప్రభుత్వం ఏడెన్కు గవర్నర్ను నియమించింది. అతను నేరుగా లండన్కు నివేదించాడు. ఈ చర్య ఏడెన్ను బ్రిటిష్ ఇండియా నుంచి వేరు చేసింది. 1950లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడెన్ బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పటికీ భారతదేశం మరియు యెమెన్ మధ్య మంచి సంబంధాలు ప్రారంభమయ్యాయి. 1963లో బ్రిటిష్ వారు ఏడెన్ను విడిచిపెట్టారు. కానీ భారతీయ వ్యాపారులు గణనీయమైన ప్రభావాన్ని కొనసాగించారు. అయినప్పటికీ బ్రిటిష్ నిష్క్రమణ తర్వాత స్థానిక అరబ్ నివాసితులు భారతీయుల ఉనికిని వ్యతిరేకించడం ప్రారంభించారు. 1960 వరకు ఏడెన్లో హిందూ, జైన మరియు పార్సీ దేవాలయాలు ఉన్నాయి. ఏడెన్లో దాదాపు 2 లక్షల మంది భారతీయ మూలాలు కలిగి ఉన్న వాళ్ళు నివసిస్తున్నారు మరియు భారతదేశంతో వాణిజ్యానికి ఈ నౌకాశ్రయం ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇది ఏడెన్ కథ. ఏడెన్ను భారత్కు తిరిగి ఇవ్వాలని మీరు అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.